ఏం చేస్తారు మీరు? ఇప్పుడైతే అగ్రికల్చర్. అగ్రికల్చరేనా? ఎట్లా ఉంది ఇప్పుడు రైతుల పరిస్థితి ప్రజా పరిపాలనలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఒడ్లు కొనే దిక్కు లేదు. ఉమ్, రైతు బంధు లేదు. ఉమ్, రైతు బంధు కూడా అందరి వాళ్ళే, కొంతమందికే పడేది. ఉమ్, అందరి వాళ్ళే. కరెంటు పూర్తిగా ఇస్తలేడు. ఉమ్, బోనస్ అన్నాడు, వడ్లకు బోనస్ లేదు. ఉమ్. 500 బోనస్ ఇస్తున్నాడు. సన్నోట్లకి ఇస్తాడటగా, దొడ్డోట్లకి ఏడాడు. ఫస్ట్ సన్నోడ్లనిలే, దొడ్డోడ్లనిలే, అన్ని ఓట్లకి ఇస్తాడు. ఇప్పుడు సన్నోడ్లకు లేదు, దొడ్డోడ్లకు లేదు. బోనస్ ఏమో కానీ ఉన్న ఓట్లు కొనే దిక్కు లేదు. అంతేనా? నిన్న మన అకాల వర్షాలకు మొత్తం ఒడ్లు ధాన్యం అంతా నాని రైతులంతా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఇట్లా షార్ట్గా 10 ఏళ్ల పాటు జరిగే సడన్గా ఇప్పుడు 6 నెలలకే ఇప్పుడు పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి, కరెంట్ ఎందుకు రావట్లేదు, నీకు వడ్లు ఎందుకు కొంతలేరు, కొన్నా కూడా బోనస్ ఎందుకు ఇస్తలేరు, ఏమైంది? ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు, ఆ కళ్ళబొల్లి మాటలు చెప్పారు. ఇంతకుముందు గత ప్రభుత్వానికి మేము అన్నిట్లో మంచిగా ఇస్తాం, కరెంటు మంచిగా ఇస్తాం, ధాన్యాన్ని 500 బోనస్ ఇస్తాం, కళ్యాణ లక్ష్మి మీకు 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని ఇవన్నీ అన్నారు. ప్రజలు నమ్మిరు. నమ్మినందుకు ఇప్పుడు ప్రజలను ఒమ్ము చేయడం జరుగుతుంది. నమ్మిరు, వీళ్ళు అమ్ముతురా ఇప్పుడు? అంతే. అంతేనా? మరి ఎట్లా మళ్ళీ ఏంది అసలు? అంటే వచ్చిన 6 నెలలకి ఇంతగానం స్టార్ట్ అయితే ఇంకా చాలా ముందుకు సాగాల్సిన పరిస్థితి. ఎట్లుండబోతుంది రైతు పరిస్థితి? రైతు పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. రైతులకు ఇప్పటికే అర్థమైంది. గత ప్రభుత్వం కంటే మంచిగా చేస్తారనే నమ్మకంతో వేసారు. ఈ 4 నెలల కాలంలోనే తలబట్టుకున్నారు అందరూ అని. ఇప్పుడు రైతులు ఏం చేయలేకపోతారు. ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం కూడా ఏంటంటే ఎలక్షన్ల ముందు మేము ఏ రకంగానైనా అని మేము అధికారంలోకి రావాలని అనుకున్నారు. అధికారంలోకి వచ్చిర్రు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయలేరు ప్రజలు. 5 సంవత్సరాలు మేము ఎడబడి ఎవరు ఏమన్నా అనుకుని మేము అధికారంలో ఉంటామని ఒక నమ్మకంతో ఉంటారు అంతే. ప్రజలు ఎట్లా ఉన్నాయి ఇంకా. ఇప్పుడు మొన్నటిదాకా అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఏమంటే మొన్న ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అంటారు, ఎమ్మెల్సీ అంటారు దాన్ని. వింటురా, చూస్తున్న వార్తలు చూస్తున్నాం. దీంట్లో ఇప్పుడు మీరు అప్పుడు పొద్దున్నేసి టీవీలలో చూసిన వ్యక్తులు కూడా వచ్చి నిలబడి పోటీ చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంటుంది మరి ఈసారి అన్న జనాలు ఏం చేస్తారు మేధావులంతా? ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు నిలబడారు మనకు పట్టభద్రుల నుండి. రాకేష్ రెడ్డి గారు ఇంతకుముందు ఆయన చాలా దిక్కులో సమాజ సేవ చేసిండు. కరోనా టైంలో కూడా అతను తోసిన విధంగా అందరికి సాయం చేయడం జరిగింది. దానిపైన ఇప్పుడు తీన్మార్ మల్లన్న పెట్టిండు. ఆయన నిన్న ముందటి దాకా నేను ఇండిపెండెంట్ అండు, ఏ పార్టీ అని తెలియదు, అన్ని పార్టీలు తిరిగిండు. లాస్ట్కి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన ఉన్నాయేమో అవి కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకుండు, పుట్టి నిలబడ్డాడు. ఆయన చేసేదంతా బ్లాక్ దందా. ఒక 10-15 మందిని పెట్టుకుంటాడు. ఎవడు ఏం చేస్తుండ అనేది దాన్ని బ్లాక్ మెయిల్ చేసి ఆయన దగ్గర డబ్బులు తాగడమే తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. అది అందరికి కూడా తెలుసు. అందరూ తెలుసు. మరి అట్లాంటి వ్యక్తికి నమ్ముతారా మరి ఈరోజు గ్రాడ్యుయేట్లు ఎవరు నమ్మరండి. సామాజ జనం అంటే సరే ఏ పార్టీ గుర్తో అదో ఇది వస్తే జనం నమ్ముతారు, కానీ గ్రాడ్యుయేట్లకు మొత్తం తెలుసు. తీన్మార్ మల్లన్న గురించి అందరికి తెలుసు. ఆయనకు ఎవరు వేయడానికి సుముఖత లేరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం సంగతి మరి, ఎట్లా ఉంది తెలంగాణ వాతావరణం ఎట్లా ఉన్నా కానీ కాంగ్రెస్ గబ్బే కొడుతుందా? మరి జనాలు అందరూ కేసీఆర్ చేసిన పనులు నడిపిస్తలేరు. అదే ఏమైంది? కరెంటు కూడా మంచిగా వస్తలేదు అన్నట్టు. ఎందుకు మరి నీ మీద కక్ష కట్టి వీళ్ళు? నా మీద ఏం కష్టం లేదు కానీ భారతం నడిచాక ఇవ్వరని చెప్తుంది అన్నట్టు. ఎందుకంత ఇబ్బంది అవుతుంది మరి? అంత మంచిగా నడుస్తున్నప్పుడు సడన్ వచ్చి అన్ని కట్కలు అవుతున్నాయి. మంచిగానే నడుస్తుంది వ్యవహారం, కానీ వీళ్ళు వచ్చిన కాచే బాగా నడతలేదా? ఏమంటుంది, మోటార్ డబ్బు ఆగుతుందా? అయ్యో, పెద్ద సమస్యనే వచ్చింది. ట్రాన్స్ఫారం కూడా బాగా నడుస్తుంది. అప్పుడు ఎనీ టైం దర్జా నడిచింది అన్నట్టు మోటార్లు. ఆ సావులకు టెన్షన్ లేకుండా నడిచింది. ఇప్పుడు జర టెన్షన్ కొడుతుంది అన్నట్టు. ఎందుకు అంతగానో టెన్షన్? అంతకాలం టెన్షన్ అంటే ఇక ఏం చెప్తాం మనం. అంతే, చేసేటోడు మంచోడు అయితే మనోడైతే ఎట్లా చేసు. హెల్పర్ కూడా చెప్తే ఇంటలేరా? మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ ఊర్లో బోర్ పడింది చూసినా కానీ బోర్ లేచడం లేదు. వేస్తలేరు పోతలేరు. మరి ఏం మూసి మళ్ళీ మొత్తం ఆపేసేందుకు? ఏం మూసి? నీళ్ళు ఆ చెరుకు మరమ్మతు వచ్చింది. దాని గురించి అలా ఏవులా నీళ్ళు ఇంత పట్టే రావాలని కాలువ తలుపులేస్తే ఏటపోతుంది. చెరువు నిండిపోవు. ఇప్పటికి 2 నెలల నుంచి 3 నెలల నుంచి 4 నెలల నుంచి 5 నెలల నుంచి 6 నెలల నుంచి 7 నెలల నుంచి 8 నెలల నుంచి 9 నెలల నుంచి 10 నెలల నుంచి 11 నెలల నుంచి 12 నెలల నుంచి 13 నెలల నుంచి 14 నెలల నుంచి 15 నెలల నుంచి 16 నెలల నుంచి 17 నెలల నుంచి 18 నెలల నుంచి 19 నెలల నుంచి 20 నెలల నుంచి 21 నెలల నుంచి 22 నెలల నుంచి 23 నెలల నుంచి 24 నెలల నుంచి 25 నెలల నుంచి 26 నెలల నుంచి 27 నెలల నుంచి 28 నెలల నుంచి 29 నెలల నుంచి 30 నెలల నుంచి 31 నెలల నుంచి 32 నెలల నుంచి 33 నెలల నుంచి 34 నెలల నుంచి 35 నెలల నుంచి 36 నెలల నుంచి 37 నెలల నుంచి 38 నెలల నుంచి 39 నెలల నుంచి 40 నెలల నుంచి 41 నెలల నుంచి 42 నెలల నుంచి 43 నెలల నుంచి 44 నెలల నుంచి 45 నెలల నుంచి 46 నెలల నుంచి 47 నెలల నుంచి 48 నెలల నుంచి 49 నెలల నుంచి 50 నెలల నుంచి 51 నెలల నుంచి 52 నెల
ఆసాములు ఆడితుల కాటు దుండుకుందురు. మరి ఎందుకు ఇట్లా చేస్తుర్రు? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? దానికి మరమతు వచ్చింది అనగా వెనకదానికి రాలే కానీ ముంగడదానికి వచ్చింది. వచ్చిందా మరమ్మతు? ముంగడదానికి మా మరమతు వచ్చిందట. ఆ ఇల్లే మా ఆసాములో తలుపులు వేసి వస్తే ఏతపోతున్నాయి. ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండా? ఏమో ఏం చేస్తాడు, రుణమాఫీ ఆయన గెలవగానే చేస్తాను అన్నాడు. మరి చేస్తలేడుగా ఇంత మటుకు. అడుగు మరి ఎందుకు చేస్తలేవు అన్నాడు. ఎందుకు చేస్తలేడు? చేస్తాడట ఏదో ఆగస్టు 15కో ఈ ఆగస్టు 15కో మరి నెక్స్ట్ ఇయర్కో ఆ ఇయర్కో ఇప్పుడు మాకు 6-7 ఎకరాలు ఉంది. 2 లక్షలు మాఫ్ చేస్తాను. బ్యాంకులో పోతే ఏమంటుండు 150 ఇస్తా అంటుండు. 1.5 లాఖే ఇస్తా అంటుండు ఆయన. 1.5 లాఖే ఇస్తా అంటుండు. మరి భూమి పెట్టుకునే మరి కోట్ల అమ్మే భూమి కూడా దాని విలువ చూపిస్తే మీరు కట్టరు. మేము కూడా ఒకసారి రుణమాఫీ అవుతుందని 10,000 వడ్డీతోటి మొత్తం కట్టేసాం. మొత్తం కట్టేసాక ఈ కేసీఆర్ వచ్చినాక రుణమాఫీ చేసి లక్ష రూపాయలు చేసినా మళ్ళా 1,50,000 రాస్తా కానీ ఎక్కువ రాయాలని అంతే పెడుతుంది. ఎట్లా ఉన్నాయి మొత్తానికి అయితే? మళ్ళా పాత రోజులు వచ్చినట్టేనా? ఏమో ఇక పాత రోజులు నువ్వే చెప్పాలి మరి. మళ్ళీ ఇప్పుడు పాస్బుక్లు పెడుతురు కింద నీళ్ళకు తండాలు పడుతుంది. మా రుణమాఫీ అవుతామని పెడతాము. ఇప్పుడు అప్పుడు బాగా పెట్టలేదు. ఇప్పుడు ఉన్నోడు లేనోడు ఈ సెంటు భూమి లేకుండా అలా పెట్టుకుంటే పైసలు వస్తున్నాయి అంటుండు. ఇక ఏమి లేదు ఉద్దేశం అదే అన్నట్టు. అంతే ఉద్దేశం అంతే. నచ్చిందా నీకు కాంగ్రెస్ ప్రభుత్వం? ఇక నచ్చినట్టే కానీ ఏమారం ఏంటంటే కరెంట్ బాగా వస్తలేదు. అంతే ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది. మంచిగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ పరిపాలన చేసినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? బ్రహ్మాండ ఆయన వచ్చిన కంటే మాకు డబ్బులు కలిగి ఆయన రాకపోతే ఓటికి ఆ ఇల్లు కట్టపోదు. బ్యాంకులో 10 లక్షలు 5 లక్షలు నిల్వ ఉండేది. అవును, ఇప్పుడు వస్తూనే ఉన్నాయి. అయ్యో కథ.